ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. Hi, Sundara Rami Reddy from RCP Technologies. ట్రేడ్ జర్నల్ చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ అండి మన ట్రేడర్ కెరియర్లో. అండ్ చాలామంది బాగా నెగ్లెక్ట్ చేసే ఏరియా కూడా అదే. అండ్ మన గురించి మన మిస్టేక్స్లు, మన ట్రేడ్లో చేసే మిస్టేక్స్, మన ట్రేడ్లో చేసే సక్సెస్ పర్సెంటేజ్ ఎక్కువ ఏ సెటప్లో ఉంటుంది, అండ్ ట్రేడ్స్ని ఎలా డీల్ చేస్తున్నాం, అర్లీగా ప్రాఫిట్ బుక్ చేస్తున్నామా లేదా లేట్గా ప్రాఫిట్ బుక్ చేస్తున్నామా, అన్నీ ఇన్ టైంలో చేస్తున్నామా లేదా, మొత్తానికి సొల్యూషన్ లేదా ఆన్సర్ ఇచ్చేది ఈ ట్రేడ్ జర్నల్స్ అనమాట. సో మీ ట్రేడ్స్ మొత్తాన్ని డాక్యుమెంట్ చేసుకొని వీక్లీ ఒకసారి రివ్యూ చేసుకోవడం ద్వారా మన పర్ఫార్మెన్స్ని బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండి. అండ్ చాలామంది లైట్ తీసుకుంటారు, అండ్ కొంతమంది అయిపోయిన ట్రేడ్స్ కలిసి చూడటానికి ఇష్టపడరండి. అండ్ బిలీవ్ మీ, మీకు మనీ వచ్చినా రాకపోయినా ట్రేడ్స్ని డాక్యుమెంట్ చేయడం ద్వారా ఆ ట్రేడ్ జర్నల్ నుంచి బోల్డ్ నేర్చుకోవచ్చు. మన గురించి మనకు అర్థం అవుతుంది అనమాట. వేరే వాళ్ళు ఎవరు మన గురించి మనం చెప్పలేరండి ట్రేడింగ్లో మనం సెట్ అవుతామా లేదనేది. బట్ మన ట్రేడ్ జర్నల్ని క్లూ ఇస్తూ ఉంటుంది అనమాట, మన పర్సనాలిటీ గురించి, మన బిహేవియర్ గురించి. అంటే పర్టికులర్గా ఎన్ని ట్రేడ్స్ విన్ అవుతున్నాయి, ఎన్ని ట్రేడ్స్ లాస్ అవుతున్నాము, లూజర్స్ ఎక్కువ అవుతున్నారా, తక్కువ లాస్ అవుతున్నాం అనేది మనకు ఐడియా జనరేట్ అవుతుంది. రెండోది, ఈ ట్రేడ్స్ డాక్యుమెంటేషన్ ద్వారా మనకి ఏ ప్యాటర్న్ మనకు వర్కౌట్ అవుతుంది, ఏ ప్యాటర్న్ అంటే ఏ ట్రేడింగ్ స్టైల్ ద్వారా మనకి ఎక్కువ మనీ వస్తుంది, అండ్ దాని బిహేవియర్ మనకు అర్థమవుతుంది. అలాగే చార్ట్ అనాలిసిస్ చాలా క్లియర్గా ఉంటుంది. చార్ట్ ఏ టైంలో ఎంటర్ అయితే, ఎలా ఉంటే ఎంటర్ అయితే నాకు మనీ వస్తుంది, అండ్ ఏ టైంలో బయటికి పోతే అర్లీ బయటకు వెళ్తున్నా లేదని అర్థం అవుద్ది. అందుకని ట్రేడ్లోకి ఎంటర్ అయ్యే ముందు ఒక స్క్రీన్ షాట్ తీసి పక్కన పెట్టుకుంటే చార్ట్ ప్యాటర్న్ని ట్రేడ్ క్లోజ్ చేసిన తర్వాత తీసుకొని మళ్ళీ 1 or 2 days తర్వాత మళ్ళీ ఇంకోసారి కంపేర్ చేసామనుకోండి, మనకు అర్థమవుతుంది మన ట్రేడ్ వర్కౌట్ అయిందా లేదా, అర్లీ బయటకు వచ్చామా లేదా ఇంకా కపుల్ ఆఫ్ డేస్ ఉంటే బాగుండేదా మీకు అర్థమవుతూ ఉంటుంది. తద్వారా మన పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకునే అవకాశం మీకు వచ్చిందనమాట. అలాగే అండ్ ఫండమెంటల్స్ వైజ్ మనం తీసుకునే కేర్, అంటే మన ఫండమెంటల్ వైజ్ తీసుకుంటే వర్కౌట్ అవుతుందా లేదా, అండ్ ప్యాటర్న్ వైజ్ తీసుకుంటే వర్కౌట్ అవుతుందా లేదా వాల్యూమ్ వైజ్ తీసుకుంటే వర్కౌట్ అవుతుందా లేదా, ఇట్లా నీకు పర్టికులర్ ఎలిమెంట్ ఏది వర్కౌట్ అవుతుందో మీకు అర్థమవుతుంది. అలాగే సీజనాలిటీని బట్టి, సీజనాలిటీలో ఏది మీకు వర్కౌట్ అవుతుంది. మనం ఎక్కువసార్లు ఏంటంటే వింటర్ సీజన్లో ఏసీల పర్ఫార్మెన్స్ ఉంటుందేమో అనుకుంటున్నాం, సమ్మర్ సీజన్లో ఐస్ క్రీమ్ లేదా ఫుడ్ టూరిజం ఎక్కువ ఉంటుందేమో అనుకుంటాం. బట్ ఒక్కోసారి రియాలిటీ డిఫరెంట్గా ఉండొచ్చు. కాబట్టి సీజనాలిటీ మన ట్రేడింగ్లో ఎలా ఎఫెక్ట్ అవుతుందో ట్రేడ్ జర్నల్స్ ద్వారా మనకి ఈజీగా అర్థమవుతుంది. అలాగే మనం ప్రాక్టీస్ చేయడం కూడా బాగుంటుంది. కొన్ని డమ్మీ ట్రేడ్లు మనం చేసినప్పుడు ఏది మీకు వర్కౌట్ అవుతుంది, ఏది మీకు వర్కౌట్ కావట్లేదో, లేదు కొత్త ఎలిమెంట్ ఏదైనా యాడ్ చేస్తున్నప్పుడు మీకు అది వర్కౌట్ అవుతుందో లేదో మీకు అర్థమవుతుంది. అలాగే హిస్టరీ మొత్తం మీద హిస్టారికల్ అనాలిసిస్ మనకి ఎంతవరకు ఉపయోగపడుతుందో మనకు అర్థమవుతుంది. ట్రేడ్ని ఎలా కాకుండా ఇంక వేరే పద్ధతిలో చేస్తుంటే ఏమై ఉంటుంది అనే థాట్ రావాలన్నా సరే మీకు ట్రేడ్ జర్నల్స్ బాగా యూజ్ అవుతాయి. కాబట్టి మీ పర్ఫార్మెన్స్ కనుక ఇంప్రూవ్ చేసుకోవాలని మీరు అంటే కనుక ప్రతి ట్రేడ్ని ఎంట్రీ అయ్యేటప్పుడు కనుక ఒక ఎక్సెల్ షీట్ తీసుకొని దాంట్లో డేటు, ఏ స్టాకు, ఎంత క్వాంటిటీ, స్టాప్ లాస్ ఎంత, టార్గెట్ ఎంత, ప్యాటర్న్ ఎలా ఉంటే తీసుకుంటున్నారు, మిగతా ఫ్యాక్టర్స్ ఏం చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారు, ఓకే, అండ్ ఎగ్జిట్ ఒక లాస్లో అయ్యారా, లాస్ అయితే ఎంత వచ్చింది, ఇలా మనం అన్నింటినీ ఒక ఎక్సెల్ షీట్లో డాక్యుమెంట్ చేసుకోవడం ద్వారా మన గురించి మనకు అర్థమవుద్ది, మన టైమింగ్స్ కరెక్ట్గా ఉందో లేదో అర్థమవుతుంది. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో మార్నింగ్ 9:20కి ఎంటర్ అయ్యే వాళ్ళు ఉంటారు, 10 o'clock ఎంటర్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఈవినింగ్ 2 o'clock ఎంటర్ అయ్యే వాళ్ళు ఉంటారు. మార్నింగ్ ఉన్న మూమెంట్ 10 o'clock ఉండదు, ఒక 10 o'clock ఎక్కువసారి రేంజ్ బండ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి ఏ టైం ఎంట్రీకి నీకు సూట్ అవుతుంది, పర్సనాలిటీకి ఏ ట్రేడింగ్ స్టైల్ సూట్ అవుతుంది, మీకు క్లారిటీ ఉండాలి అంటే అండ్ ట్రేడ్ జర్నల్స్ ఓన్లీ వన్ ఏరియా అనమాట. మీరు గూగుల్లో టైప్ చేసుకుంటే ట్రేడ్ జర్నల్స్ అని మీకు బోల్డెన్ని ఎగ్జాంపుల్ లాగా వస్తాయి. మీకు నచ్చిన టెంప్లెట్స్ లేదా ఫార్మాట్స్ ఏదో ఒకదాన్ని తయారు చేసుకోండి. బట్ డాక్యుమెంటేషన్ చేసి వీక్లీ ఒకసారి అనాలిసిస్ చేసుకోవడం ద్వారా మన తప్పులు, ఒప్పులు, మన పర్సనాలిటీ, మనకు మనీ ఇచ్చే సెటప్స్ ఏంటి అనేది క్లారిటీ ఉంటుందండి. డెఫినెట్గా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. చాలామంది చాలా కేర్లెస్గా ఉంటారండి ట్రేడింగ్లో. బట్ బిలో మీ దిస్ ఇస్ ద బెస్ట్ మెథడ్ అనమాట. ఇదే కాదు, ఏదైనా సరే జర్నల్ చేయడం ద్వారా మన ఖర్చులు కానీ, మన ఇన్కమ్ కానీ ఏదైనా సరే జర్నల్ చేయడం ద్వారా మనకి ఎవిడెన్స్ జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ కొన్నిసార్లు షాకింగ్ ట్రూత్ కనపడతా ఉంటాయి. కాబట్టి మన గురించి, మన పర్సనాలిటీ గురించి, మనకి విన్నింగ్ ట్రేడ్స్ గురించి, ఎందుకు అక్కడ విన్ అవుతున్నాయి, ఎలా విన్ అవుతున్నాయి మనం తెలుసుకోవాలన్నా, ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయి, ఎలాంటి ట్రేడ్స్ ఫ్లాప్ అవుతుంది తెలుసుకోవాలన్నా, సీజనాలిటీ లేదా ఫండమెంటల్ ఏ ఎలిమెంట్స్ మనకు వర్కౌట్ అవుతుంది తెలియాలన్నా నీకు ఖచ్చితంగా డాక్యుమెంట్ చేయడం ఒక్కటే ఒక రూట్ అనమాట. ఎందుకంటే మన ట్రేడ్స్ గురించి పక్కన ఎవరు మాట్లాడలేరు, మనమే మాట్లాడుకోవచ్చు. సో మీరు కన్సిస్టెన్సీగా మీ ట్రేడింగ్ కెరియర్ని, ట్రేడింగ్ పర్ఫార్మెన్స్ని పెంచుకోవాలనుకుంటే అండ్ ట్రేడ్ జర్నల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ అనమాట. డోంట్ మిస్ ఇట్. బట్ అన్ఫార్చునేట్లీ ఎక్కువ మంది అయిపోయిన ట్రేడ్స్ గురించి మాట్లాడరు, అది డిస్కస్ చేయరు. బట్ హిట్ అయినా సరే, అది ఫట్ అయినా సరే
ట్రేడ్ జర్నల్ ద్వారా మనకు అర్థమవుతుంది ఏ ట్రేడ్స్ ఫ్లాప్ అవుతున్నాయి, ఏ ట్రేడ్స్ హిట్ అవుతున్నది. సో హిట్ అయిన ట్రేడ్స్ని పదే డూప్లికేట్ చేయడం ద్వారా మనం మంచి విన్నింగ్ అట్టేడు అండ్ విన్నింగ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి రేపటి నుంచి మీరు ట్రేడ్స్ మొత్తాన్ని డాక్యుమెంట్ చేయడం నేర్చుకోండి అండ్ వాటి మొత్తం రివ్యూ చేసుకుని వీక్లీ ఒకసారి ఏ ప్యాటర్న్ మీకు వర్కౌట్ అవుతుంది, ఏ ప్యాటర్న్ మీకు వర్కౌట్ అవుతుందో అవి రివ్యూ చేయడం ద్వారా డెఫినెట్గా పర్ఫార్మెన్స్ గోయింగ్ టు ఇంప్రూవ్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.